ఎవ్రీవన్, ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ స్వాగతం. మీతో పాటు మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులందరూ చాలా సంతోషంగా ఎప్పుడు ఉండాలంటే కొన్ని ముఖ్యమైన అంశాలు మీరు ఇవి పాటిస్తే మీ ఇంట్లో సంపద, డబ్బు, ఆరోగ్యం, ఆనందం, సంతోషాలు అన్నీ వెలువరిస్తాయి. ఆ రహస్యాలు ఏంటో కొన్ని తెలుసుకుందాం. ఇక్కడ ఇల్లు అనేది చాలా ముఖ్యమైన అంశం. ప్రతి ఒక్కరికి కూడా ఆ ఇంట్లో ఆ ఆఫీస్ నుంచి వచ్చి రెస్ట్ తీసుకోవటం, లేకపోతే సమయాన్ని గడపటం, ఆ ఇల్లే చాలా ముఖ్యమైనది. మరి ఆ ఇంటిని మనం ఎట్లా ఉంచుకోవాలి? ఎందుకంటే ఎనర్జీ లెవెల్స్తో కూడుకున్న ఈ విశ్వంలో ప్రతిదీ ఎనర్జీతో కూడుకుని ఉంది. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను సెలబ్రిటీ కోచ్ని మరియు లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని. మీరు కోరుకునే ప్రతి కోరిక చాలా ఈజీగా మేనిఫెస్ట్ అవ్వాలని, మీ కుటుంబాల్లో సంతోషం, ఆరోగ్యం ఎప్పుడూ కళకళలాడుతూ ఉండాలని ఒక లా ఆఫ్ అట్రాక్షన్ గురువుగా నేను ప్రత్యేకంగా ఆ మహోన్నతమైన విశ్వశక్తిని మీకోసం కోరుకుంటున్నాను. మనం చాలా ఆరోగ్యకరంగా ఇంట్లో ఎప్పుడు సంతోషంగా కళకళలాడుతూ ఎనర్జీగా అంటే యాక్టివ్గా ఉండాలంటే ఈ ప్రపంచమంతా ఎనర్జీతో కూడుకుని ఉంది. మన ఇంట్లో కూడా ఎనర్జీ రావాలి, పాజిటివ్ ఎనర్జీ, అది కూడా నెగిటివ్ కాకుండా. ఆ ముఖ్యమైన సూత్రాలు ఏంటంటే, బయట నుంచి ఎవరు వచ్చినా సరే కాళ్ళు కడుక్కొని మెయిన్ గుమ్మానికి ఇంటి ఎదురుగా ఆ చెప్పులు ఎడవకుండా దూరంగా ఎడవాలి. ఇది ఫస్ట్. ఎవరిచ్చినా సరే, చుట్టాలైనా బయట వాళ్ళైనా ఇంట్లో పిల్లలైనా ఎవరైనా కాళ్ళు కడుక్కొని రావటం ద్వారా ఆ నెగిటివ్ శక్తులు అక్కడతో ఆగిపోతాయి అన్నమాట. ఇది ఒక ముఖ్యమైన అంశం, చాలామంది పాటిస్తుంటారు. అయితే ఇంట్లో ఈ ఇరిగిపోయిన వస్తువులు కానీ, పగిలిపోయిన అద్దాలు కానీ, ఎప్పటి నుంచో జ్ఞాపకార్థం ఎప్పుడో పురాతన కాలం కూడా చాలామంది పెట్టుకుంటూ ఉంటారు. అవి ఉండకూడదని చెప్తున్నారు. ఎందుకంటే వాటిల్లోకి నెగిటివ్ ఎనర్జీ పాస్ అవుతుంది. ఉపయోగం లేని వస్తువుల్ని అలా పెట్టుంచేసినప్పుడు అవి ఇరిగిపోయినా పగిలిపోయినా కొన్ని అతికించి పెడుతూ ఉంటారంట కొందరు. ఒక గాజుతో ఫ్లవర్ వాజో సంథింగ్ పగిలిపోయిందని చెప్పి దానికి అతుకులేసి బాగుంది, నాకు నచ్చిందని చెప్పి పెడుతుంటారు. దాని ప్లేస్లో కొత్తది తీసుకొచ్చి పెట్టాలి, కానీ ఆ పగిలిపోయింది అది పెట్టకూడదు. దానికి నెగిటివ్ ఎనర్జీ పాస్ అవుతుంది అనమాట. అట్లాగే ఇడిచిన బట్టలు, స్నానం చేసిన తర్వాత ఇడిచిన బట్టలు అవుట్ సైడ్ వాషింగ్ మిషన్ దగ్గర వేసేయాలి. అయితే సాకలి లేకపోతే మీరు ఉతుకుతా ఉండే ప్లేస్లో పెట్టాలి. ఎందుకంటే ఇడిచిన బట్టలు లోపల ఉంటే బయట నుంచి మీరు వచ్చారు, ఆ బట్టలు ఇడిచారు, దాంట్లోకి నెగిటివ్ ఎనర్జీ శక్తులు ఉంటాయన్నమాట. ఇంట్లో బాగోదు, తలనొప్పి ఉంటుంది, చిరాకు పడుతూ ఉంటారు. అట్లాగే ఇంట్లో చిరిగిపోయిన బట్టలు కూడా ఉండకూడదు. మోస్ట్ ఇంపార్టెంట్. చిరిగిపోయిన బట్టల్లో కూడా నెగిటివ్స్ ఉండి అవి కొత్త బట్టలను రానికుండా మీరు గ్లామర్గా చక్కగా రెడీ అవడానికి అవకాశం లేకుండా చేస్తాయని చెప్తున్నారు. ఇంకా ఇంట్లో ఇంకా ఏదన్నా పాడైపోయినాయి ఏవి కూడా ఉండకూడదు, నీట్గా ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంట్రాన్స్లో ఎలా ఉండాలి అలాగే ఉండాలి. చాలామంది ఈ మనీ ప్లాంట్స్ని గుమ్మానికి ఎక్కిచ్చేసి, గోడలకు ఎక్కిచ్చేసి, ఇంటి మీద పాకిచ్చేసి, గోడల మీద లేదా గ్రిల్స్ మీద పాకిచ్చేస్తూ ఉంటారు. ఆ ఇంట్లో లేడీస్కి, స్త్రీలకు బాగుండదంట. ఎందుకంటే ఇంటి మీద ఈ పాకటం అనేది, ఈ యొక్క పాదులు కానీ ఇలాంటివి కొంతమంది పాదులు పాకిస్తూ ఉంటారు. సన్నజాజి ఇంటి పైకి, ఇంటి మీద నుంచి గోడల మీద చెక్కిస్తూ ఉంటారంట. ఆ ఇంట్లో లేడీస్కి చాలా బాగుండదు. అది ఎక్కడ ఉండాలి? ఇంటికి కొంచెం కనీసం ఒక 10 అడుగుల దూరంలో ఆ మొక్కలు ఉండాలి. అంటే చూడటానికి క్యూట్గా ఉండే మొక్కలు చిన్న చిన్నవి పెట్టుకోవచ్చు, కానీ ఎక్కువగా పెరిగి పాదుల్లాగా పెరిగిపోయి ఇంటి మీదకి ఎక్కించటాలు ఇలాంటివి చేయటం వల్ల ఆ ఇంట్లో లేడీస్కి బాగోదని చెప్తున్నారు. అట్లాగే ఇలా చాలా నీట్గా ఉంచుకోవటం ద్వారా ఆ అరోమా క్యాండిల్స్ కానీ, చక్కటి సాంబ్రాణి కానీ తడిగుడ్డ వేసిన తర్వాత, ఈ ఎలా తడిగుడ్డ వేయాలంటే కళ్ళుప్పు, సముద్రపు ఉప్పు బయట బస్తాలు, బండ్ల మీద బస్తాలతో తీసుకొచ్చి అమ్ముతారు. దాంట్లో మాత్రమే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఎందుకంటే అది సముద్రం బయట ఆ మడిలు కట్టి ఆరబెట్టి రియల్గా తయారు చేసింది అనమాట. అందులో కెమికల్స్ ఉండవు, యాజిటీస్గా తెచ్చి అమ్ముతారు. దానికి యూనివర్స్తో కనెక్షన్ ఉంటుంది. మహాసముద్రం కదా, ఆ సముద్రం ఎనర్జీ లెవెల్స్ అన్నీ కూడా అమావాస్య ఆ సమయాల్లో ఆటుపోట్లతో సముద్రం ముందుకు వచ్చి ఆ తర్వాత వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ నీళ్లు ఆగిపోయి ఆ మడిల్లో ఆ ఉప్పు కింద తయారవుతుంది. అది పాజిటివ్ ఎనర్జీ, యూనివర్స్తో డైరెక్ట్ కనెక్షన్ కలిగింది అనమాట. అందువల్ల మనకున్న నెగిటివ్ని తీసేస్తుంది. ఎప్పుడు కళ్ళుప్పు చాలా ఎక్కువగానే ఉంచుకోవాలి, అయిపోయింది అన్నట్టుగా ఉండకూడదు అనమాట. ఎందుకంటే
ఆ కళ్ళుప్పుతో ఒక అరబకెట్ నీళ్ళలో 2 గుప్పుళ్ళు వేసి ఆ ఇల్లంతా మాఫింగ్ చేసి ఆ నీళ్లు తీసుకెళ్లి బయట డ్రైనేజీలో పడేసి, మీరు కూడా ఒక 2 స్పూన్లు ఆ బాత్రూంలో ఆ స్నానం చేసే ఆ టబ్లో వేసుకుని బకెట్లో దాంతో స్నానం చేస్తూ నాలోని నెగిటివ్స్ అన్నీ కూడా ఈ మురికి రూపంలో డ్రైనేజ్లోకి వెళ్ళిపోతున్నాయని 21 టైమ్స్ చెప్పి, తర్వాత వచ్చి ఒక గాజు బౌల్ తీసుకుని దాంట్లో దాని నిండా ఉప్పు పెట్టి మెయిన్ డోర్ బ్యాక్ సైడ్ పెట్టాలి. అంటే మనం లోపలికి వస్తాము, బయటికి వెళ్తాం, ఒకే డోరు, తూర్పు సైడా ఉత్తరమా, ఒక్కొక్క ఫేసింగ్ ఒకలా ఉంటుంది కదా, అందరికీ తూర్పు ఫేసే ఉండదు, దక్షిణం ఉంటుంది, ఉత్తరం ఉంటుంది, పడమర ఉంటుంది. ఆ డోర్ ఎంట్రన్స్ మనం ఎవరైతే లోపలికి వస్తామో, లోపల నుంచి బయటికి వెళ్తామో ఆ మెయిన్ డోర్ బ్యాక్ సైడ్ లోపల భాగంలో పెట్టాలన్నమాట, కనపడకుండా. ఈ ఇంట్లో ఉన్న ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ అంతా ఆ ఉప్పు తీసుకుంటుంది. 24 అవర్స్ తర్వాత ఆ ఉప్పు తీసుకెళ్ళి బయట డ్రైనేజీలో పడేయాలి. ఇంకా ఇంట్లో అనీజీగా అశాంతిగా ఉందంటే అది పోయేంత వరకు పెట్టాలి. ఇది ఒకటి చేయాలి. తర్వాత అతి ముఖ్యమైన అంశం ఏంటంటే, ఎవరైనా చనిపోయినప్పుడు మనం అక్కడికి వెళ్ళి వస్తాం, వాళ్ళని ఆ పార్థివ దేహాన్ని తీసుకెళ్ళిపోయి ఖననం చేసో లేకపోతే సమాధి చేసో లేకపోతే ఎట్లా ఎవరి మత ఆచారం ప్రకారం వాళ్ళు చేస్తారు. అది పూర్తి చేసుకుని బయట చాలామంది జెంట్స్ స్నానం చేసి వస్తారు. ఆ బట్టలు కానీ ఆ చెప్పులు కానీ మళ్ళీ ఇంటికి రాకుండా ఇంటికి వచ్చిన తర్వాత బయట విడిచేసి అవి పడేసేయాలంటారు. అక్కడికి వెళ్ళి వచ్చారు కదా, అది నెగిటివ్ ఎనర్జీకి ఉందా అంటే ఆ శ్మశానం కానీ అదంతా కూడా మీరు నెగిటివ్ ప్లేస్లోకి వెళ్ళారు, దాని వెనకాల కొన్ని వస్తాయి అని చెప్తుంటారు. ఆ విజిట్ చేసిన బట్టలు కూడా పాతవి, అంటే మరీ పాతవి అని కాదు, సరే ఇంకా వాడంలే వీటిని అన్న వేసుకుని వెళ్తారనమాట. అంటే అలంకరణగా వెళ్ళకోకుండా చనిపోయిన వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తారు పాతవి వేసుకుని, అవి పడేసేయాలి, ఆ చెప్పులతో సహా పడేసేయాలి. చాలామంది తెలియక ఉంచుకుంటారు. అక్కడి నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీ ఆ రోజు నుంచే ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాంటి కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. ఆ బట్టలు కూడా అంతగా ఇంపార్టెంట్ కానీ వేసుకెళ్తారు, అందుకనే ఆ పార్థివ దేహం దగ్గరికి అక్కడ అవి పడేసేయాలి కాబట్టి వచ్చిన తర్వాత. అలాగే చాలామంది చెప్పులు తెగిపోయి కుట్టించుకుని వాడుతూ ఉంటారు, అది అట్లా చేయకూడదు అంటున్నారు. అట్లాగే మీ చెప్పులు మీరు ఎక్కడికైనా కాస్మిక్ ఎనర్జీ దగ్గరికి వెళ్ళినప్పుడు, టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు అవి ఎంత ఖరీదైనా పోయినప్పుడు బాధపడకండి. అంటే మీకున్న అప్పటి వరకు ఉన్నటువంటి నెగిటివ్ అంతా వాళ్ళు తీసుకెళ్ళిపోయినట్లు లెక్క అనమాట. అందుకని చెప్పులు పోవటం మంచిదే. టెంపుల్ దగ్గర కానీ గుడి దగ్గర కానీ ఎక్కడైనా సరే అది మంచి సాంప్రదాయం. పోవటం ద్వారా అక్కడితో మీకు ఆ దరిద్రం అంతా పోయిందని అనుకోవాలి, బాధపడకూడదు అనమాట. అలా చాలా విషయాలు ఉంటాయి. ఇంట్లో మీరు చాలా చక్కగా ఉండటానికి ఇవన్నీ కారణాలు అనమాట. మనం చాలా హాయిగా మాట్లాడుకోవాలి, ఆ కుటుంబంలో ప్రేమ విరియాలంటే, ఎప్పుడు చిరునవ్వు ఉండాలంటే ఈ నెగిటివ్ అనేవి డిస్టర్బ్ చేస్తాయి అనమాట. వాస్తవానికి వాళ్ళ మధ్య ఏ కల్మషం ఉండదు, అనుకోకుండా కాళ్ళు కడుక్కొని రావటం వల్ల, లేకపోతే చనిపోయిన వ్యక్తులు కుటుంబ సభ్యుల్లో ఉన్న వాళ్ళు ఆ వస్తువులు ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు చాలామంది, వాటిల్లో కూడా నెగిటివ్ ఉంటుంది. మన మైండ్లో మనసులో జ్ఞాపకం ఉంటారు కాబట్టి ప్రత్యేకంగా ఆ వస్తువులు చనిపోయిన వాళ్ళు ఉంచకూడదని చెప్తున్నారు. అలాగే కొంతమంది ఆ చనిపోయిన వ్యక్తి ఫోటోను ఒక విగ్రహంలాగా తయారు చేసేసి హాల్లో పెడుతూ ఉంటారంట చాలామంది తెలియక. అప్పుడు ఆ తర్వాత నుంచి వాళ్ళలో ఆ ఇంట్లో చాలా డల్గా ఉంటూ ఉంటారంట. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి వెళ్ళిపోయారు, మనసులో జ్ఞాపకం ఉండాలి కానీ ఆ ఫోటోని తయారు చేసి పెద్ద పెద్ద ఫోటోలు తయారు చేసి పెడుతూ ఉంటారు, లేకపోతే విగ్రహాన్ని స్వయంగా తయారు చేసి కూర్చున్నట్టుగా పెడుతూ హాల్లో మాతోనే ఉన్నారు అనుకుంటూ తెలియక చేస్తుంటారు కొంతమంది. కానీ ఆ ఇంట్లో అప్పటి నుంచి కూడా చాలా డల్గాను నీరసంగా ఉంటుంటారు, హ్యాపీనెస్ ఉండదు అని అంటూ ఉంటున్నారు. ఎందుకంటే చిన్న ఫోటోలు మాత్రమే దక్షిణం గోడకి పెట్టాలి, అవి హెవీగా తయారు చేయకూడదు ఆ ఫోటోలు అని చెప్తున్నారు. వారి తాలూకు బట్టలు కానీ ఏ వస్తువు కూడా ఉంచుకోకూడదు అంటారు, ఎందుకంటే అది నెగిటివ్ కింద లెక్క వస్తుంది అంటున్నారు. అలాగే ఈ ఇంట్లో దేవుడి ఫటాలు కూడా చాలా పెద్ద పెద్దగా తయారు చేసేసి కొంతమంది హెవీగా పెట్టేస్తూ ఉంటారంట. అది దేవాలయాల్లో ఉండాలి తప్ప ఇంట్లో చిన్నగానే ఉండాలి, ఎందుకంటే ఇది ఫ్యామిలీ కదా, ఇక్కడ సంసారం చేస్తారు, ఫ్యామిలీ అంతా, ఇది ఇల్లు కాబట్టి. అలాగే శ్మశానాలకు దగ్గరగా కూడా ఇల్లు ఉండకూడదు అంటారు, ఎందుకంటే నెగిటివ్స్ పాస్ అవుతూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు. ఆ శ్మశానాలకు దగ్గరగా కూడా రెంట్కి తీసుకోకూడదు, అక్కడ ఉండకూడదు. శ్మశానాలు లేని చోట టెంపుల్స్ కూడా దగ్గరగా ఇల్లుకు ఆనుకుని దగ్గరలో ఉన్న డిస్టర్బెన్సెస్, మైకోదంతా డిస్టర్బెన్స్ వచ్చేసి వ్యాపార స్థలాలు, వ్యాపార షాపులు ఉండొచ్చు కానీ టెంపుల్స్ దగ్గర నివాస స్థలాలు ఉండకూడదు, ఇళ్ళు ఉండకూడదు దగ్గరలో అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఏమవుతాయంటే పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేయాలంటే కొన్ని అంశాలు పాటించినప్పుడు
చాలా ఆరోగ్యకరంగా ఉంటారని. అంటే వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు పాజిటివ్గా హ్యాపీగానే ఉంటారు, కానీ అనుకోని సందర్భంలో గొడవ పడటం, చిరాకు పడటం, అసహనం వ్యక్తం చేయటం ఎందుకు జరుగుతుందంటే నిజానికి వాళ్ళలో ప్రేమ లేక కాదు, ఆ నెగిటివ్ శక్తి వచ్చి వాళ్ళలోకి ప్రవేశించి వీళ్ళని డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి సంతోషంగా ఉండనీయకుండా ఎప్పుడు గొడవ పడేలా చేస్తుంది. ఎందుకంటే ఆ నెగిటివ్ శక్తికి గొడవే కావాలి, నీరసం కావాలి, డిప్రెషన్లోకి వెళ్ళటం కావాలి. హ్యాపీగా ఉంటే తట్టుకోలేదు, అది హ్యాపీగా ఉండే వ్యక్తిలో ఉండదు, వెళ్ళిపోతుంది అనమాట. అందుకే నేను నా వీడియోస్లో మహిళలకి ఒకటే చెప్తాను, చాలా హ్యాపీగా ఉండాలి. చాలామంది ఇది తప్పుగా అనుకోకండి, ఉదయం లేవగానే మధ్యాహ్నం వరకు అదే నైటీతో ఉండటము, పాత బట్టలతో ఉంటూ ఉంటారు. ఆ నెగిటివ్ అనేది పెరిగిపోద్ది అనమాట. అట్లా ఉండటం ద్వారా ఇమీడియట్గా స్నానం చేయాలి. మార్నింగ్ అత్యవసరంగా తొందరలో అంటే ఎక్కువ సమయం తీసుకోకుండా, మరీ 12 o'clock, 1 o'clock, 2 o'clock కూడా కొంతమంది చేయకుండా అలా ఉన్నామండి అని చెప్పారు. అలా ఉండకూడదు. అదేమవుతుందంటే ఆ ఇంట్లో ఇంకెప్పుడు అలాగే ఉండేలా చేస్తుంది అనమాట. ఎప్పుడు మహిళ అట్రాక్టివ్గా ఉండాలి, ఆకర్షణీయంగా ఉండాలి, చెంగున గజ్జలు కట్టుకుని ఆ ఇంట్లో ఒక మహాలక్ష్మిగా తిరుగుతూ ఉండాలి. ఎందుకంటే మన ఇండియాలో మహిళల్ని మహాలక్ష్మి అంట. మరి ఆ మహాలక్ష్మి కళకళలాడుతూ లేకపోతే ఆ ఇల్లు ఎందుకు కళకళలాడుతుంది? తనే ఆ చింపురు జుట్టుతో రెడీ కాకుండా అదే నైటీతో మధ్యాహ్నం దాకుండా ఎప్పటికో స్నానం చేస్తే మరి ఆ ఇల్లు ఎలా కళకళలాడుతుంది, పాజిటివ్గా ఎలా ఉంటుంది? వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో ఇవన్నీ పట్టించుకోకూడదండి. మనం బాగుండాలి, అట్రాక్టివ్గా ఉండాలి. అప్పుడు పాజిటివ్ ఎనర్జీ మీరు కోరుకున్న వస్తువుని ఆకర్షిస్తారు. మీరు అట్రాక్టివ్గా రెడీ అవ్వకుండా వస్తువుని ఎలా ఆకర్షిస్తారు? ఆకర్షణ సిద్ధాంతం పనిచేయదు. మీరు ఆకర్షణీయంగా ఉండాలి. చిరునవ్వుతో చిందులు వేస్తూ ఎప్పుడు ఇంట్లో సంతోషాలు విరియాలంటే ఈ నెగిటివ్స్ రాకుండా ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. ఇలా అద్భుతంగా జీవించడానికి మీరు ఇక్కడ జన్మించారు. మీ ఫ్యామిలీ ఎప్పుడు సంతోషకరంగా ఉండాలి, ఎప్పుడు సంపదతో ఆరోగ్యంతో ఉండాలంటే ఈ నెగిటివ్ శక్తులు రానికుండా చూసుకోవాలి. చాలామంది ఇంట్లో పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ సాక్స్లతో ఇంట్లోకి వచ్చేస్తారు, వాసన వచ్చేస్తూ ఉంటాయి. సాక్స్లు వాసన వస్తున్నాయి అంటే ఆ షూ ఎడవంగానే అది నెగిటివ్ అనమాట. వాళ్ళ ఒంట్లో కూడా అనారోగ్యంగా ఉన్నట్టు లెక్క. ఆ వాసన చెమట వాసన వస్తుందంటే ఎవరి దగ్గర అయినా సరే వాళ్ళలో అనారోగ్యం ఉందని లెక్క. ఆ జీర్ణాశయం సరిగా పని చేయట్లేదని. అట్లా అది క్లీన్ చేసుకునే కార్యక్రమాల్లో ఉండాలి. ఆ సాక్స్లు ఇంట్లోకి తీసుకొచ్చేస్తాను, ఇల్లంతా కంపు కొట్టేస్తూ ఉంటుంది చూడండి కొందరు. అలా తీసుకురాకూడదు. ఆ సాక్స్లు ఇంటి దరిదాపుల్లోకి రానియకూడదు, చాలా దూరంగా ఉండాలి. ఆ షూలో విడిసినా సరే స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అది ఎప్పుడు కూడా క్లీన్ చేసుకుని ఉండాలి. అలా ఉండకూడదు. అలా వస్తే ఆ వ్యక్తి పాజిటివ్గా లేనట్టు, నెగిటివ్లు అనారోగ్యంగా ఉన్నట్టు లెక్క అనమాట. అంటే ఇవన్నీ చూడటానికి మనకి ఈజీగా అనిపిస్తాయి, ఇదే ఉందలే పెద్ద విషయమా అనిపిస్తాయి. కానీ మరి పాజిటివ్ ఎనర్జీ వస్తేనే మనం సంపదను ఆకర్షిస్తాం, పొందుతాం, చక్కగా మెడిటేషన్ చేసుకోగలుగుతాం. మరి ఇంట్లో సంతోషంగా హాల్లో కూర్చొని మాట్లాడుకోవాలంటే ఇలాంటివన్నీ ఉంటే ఆ నెగిటివ్స్ ప్రవేశించి ఆ వ్యక్తి ఆ యొక్క కుటుంబంలో సంతోషాన్ని, డబ్బుని, సంపదల్ని కోరుకున్న విధంగా ఆకర్షించడానికి అవకాశం లేకుండా నెగిటివ్ తిష్ట వేస్తుందంట. ఇలా చాలా ముఖ్యమైన అంశాలు చాలామంది అడిగారు. సరే, ఇంట్లో అందరూ హ్యాపీగా ఉండాలంటే ఒక వీడియో చేయమని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. ఈ విషయాలను తెలియచేయాలని అనిపించింది నాకు. మీరు ప్రేమించినవి, కోరుకున్నవి పొందటానికి సులభమైన మార్గం పాజిటివ్ అయినా నాకు ఈరోజు ఇంట్రెస్ట్ లేదు అంటారు. ఎందుకని? నెగిటివ్ ఉంది కాబట్టి. నేను ఎప్పుడు యాక్టివ్గా ఉంటాను, చలాకీగా ఉంటాను, ఇల్లంతా హ్యాపీగా మీకు ఆ ఇంట్లోకి ఆఫీస్ నుంచో బయట నుంచో జస్ట్ అట్ రాగానే వావ్ అనిపించాలి. అంటే అలాంటి అట్మాస్ఫియర్, చక్కటి సాంబ్రాణి సువాసన వస్తూ ఉండాలి ఇల్లు ఎప్పుడు కూడా. అప్పుడు మీరు హాయిగా ఉంటారు. ఆ సువాసనలో వచ్చే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రానే రాదు. అలాగే ఆ వ్యక్తి కళకళలాడుతూ తిరుగుతూ ఉన్న వ్యక్తి, ఆకర్షణీయంగా అట్రాక్ట్గా తయారైన వ్యక్తిలోకి నెగిటివ్ రానే రాదు. గుర్తుపెట్టుకోండి. మీరు చక్కగా మెడిటేషన్ చేయగలుగుతారు. మనీ మెడిటేషన్ అత్యద్భుతంగా విశ్వంలోకి చేతులు పైకెత్తి మీరు కోరుకున్న దాన్ని కోరుకోగలుగుతారు. ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. ఎనర్జీ లెవెల్స్ అధికంగా ఉంటేనే మన కోరికలు నెరవేరుతాయి, డబ్బు వస్తుంది, సంపదలు వస్తుంది. ఎందుకంటే మనం ఎనర్జీతో కూడుకుని ఉన్నాం. అనంత విశ్వశక్తి ఎనర్జీని పాస్ చేస్తుంది ప్రకృతి రూపంలో, పంచభూతాల రూపంలో. ఆ ఎనర్జీ లెవెల్స్ వల్లే ప్రతిదీ పాజిటివ్ జరుగుతుంది. మనం కూడా ఎనర్జీతో కూడుకుని ఉన్నాం. ఆ ఇంట్లో అత్యద్భుతంగా చక్కటి సుగంధ సువాసనలు వచ్చేలాగా ఆ సాంబ్రాణి, అగరపుల్లలు చక్కగా నీట్గా అట్మాస్ఫియర్గా పెట్టడం ద్వారా ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, ఆరా పెరుగుతుంది, ఆరోగ్యకరంగా ఉంటాం,
అట్రాక్టివ్గా ఉంటాం, అన్నీని ఆకర్షిస్తాం, చాలా సంతోషంగా చిరునవ్వుతో విజువలైజేషన్ చేసుకోగలుగుతాం. ఆ విజువలైజేషన్లో మీరు కావలసినవి అన్ని చూడగలుగుతారు. ఆ ఇమేజెస్, ఆ వీడియో ఆడియో కదలికలు, ఆ డబ్బు, మీరు కోరుకున్న ఇల్లు, లైఫ్ పార్ట్నర్, జాబు, ఎనీథింగ్ అత్యద్భుతాలు చూస్తారు, సాధిస్తారు, విశ్వంతో కనెక్ట్ అవ్వగలుగుతారు. మీరు కోరుకున్న ప్రతిదీ జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కుటుంబంలో ఎప్పుడు సంతోషాలు వెల్లి విరియాలని కోరుకుంటున్నాను, విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను.